కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. టీటీడీలో అన్యమతస్థుల ఉద్యోగాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. టీటీడీలో అన్యమతస్థులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని అడిగారు. టీటీడీలో 1000 మంది అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని అన్నారు. మసీదు, చర్చిల్లో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. అన్యమతస్థులను తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీటీడీలోని అన్యమతస్థులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అన్నారు. అయితే దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. టీటీడీలో అన్యమతస్థుల ఉద్యోగాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. టీటీడీలో అన్యమతస్థులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారని అన్నారు. టీటీడీలో 1000 మంది అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారని అన్నారు. మసీదుల్లో, చర్చిల్లో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. అన్యమతస్థులను తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే టీటీడీలో అన్యమతస్థులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. టీటీడీలో అన్యమతస్థుల ఉద్యోగాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. చరణ్, బండి సంజయ్ కామెంట్స్ చేశారు, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఎవరైతే అన్ని మతస్థులు దేవస్థానంలో పనిచేస్తున్నారు అన్నటువంటి వార్త కొన్ని సంవత్సరాలుగా ఏదైతే టీటీడీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్నే ఇవాళ శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే కన్నా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్ని మతస్థులను ఎందుకు తొలగించట్లేదు, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండలి మారుతుంది, కానీ ఎందుకు అన్ని మతస్థుల్ని టీటీడీ దేవస్థానం నుంచి తొలగించలేదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే కీలకంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఏదైతే సుమారు 1000 మంది అన్ని మతస్థులు టీటీడీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఏ పాలక మండలిలో ఎన్ని పాలక మండలిలో వచ్చినా కేవలం ఇది అన్ని మతస్థుల గురించి కేవలం చర్చించి మాత్రం పక్కన పెట్టేస్తున్నారే కానీ ఎందుకని చర్యలు తీసుకోవట్లేదనే మాటలు ఆయన ఒక మాటలో అయితే ఏమన్నా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఇవాళ చూస్తున్నట్లయితే ఏదైతే కొంతమంది ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో వాళ్ళపైన ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఎందుకని సుమారుగా 1000 మంది ఉన్నటువంటి అన్న మతస్థుల పైన ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎందుకు విధుల నుంచి తొలగించట్లేదు అని ఆయన అయితే ఘాటు విమర్శలు అయితే చేసిన పరిస్థితి టీటీడీ పైన నెలకొంది చెప్పాలి శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.